Praise the Lord. Once again, I'm with the Word of God, and greetings to all my beloved members in Christ Jesus' name. సో యాకోబు వ్రాసిన పత్రిక నుంచి దేవుని కృప వలన చక్కటి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. మనల్ని ఎలా కన్నాడంట? ఆయన సంకల్పం ప్రకారము, సత్యవాక్యము వలన. సత్యమనగా ట్రూత్. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అన్నాడు దేవుడు. సో ఆయన వాక్యము సత్యమైనది. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఆయన వాక్యము సత్యమైనది. అదే యొక్క అధ్యాయాన్ని, అదే వాక్యాన్ని మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు ఇక్కడ తన్ని ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని జగత్పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణమునకు కలిగి ఉన్నది. క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. సో దేవుడు జగత్పునాది వెయ్యబడక మునిపే మనల్ని ఆయన ప్రేమ యొక్క సంకల్పం చొప్పున ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. ఆయన దయా సంకల్పము చొప్పున అన్నమాట. ఆయన మన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలెనని, అంటే మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి జగత్పునాది వేయబడక మునిపే, ఏదేను వనము సృష్టింపబడక మునిపే, అంటే పాపము క్రియారూపకం దాల్చక మునిపే మనల్ని దేవుడు విమోచించాడు. ఆయన యొక్క క్రీస్తు యందు మనల్ని కుమారులుగా ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున మనల్ని స్వీకరించుటకై, అంటే ఆయన రక్షణ మనకు ముందుగానే, ఆయన రక్షణ కవచం దేవుడు మనకు ముందుగానే ఏర్పాటు చేశాడు. రిడెంప్షన్ అనేది జగత్పునాది వెయ్యబడక మునిపే ఆయన ముందుగానే మన కొరకు రాసేశాడు. రిడెంప్షన్ అనేది, విమోచన, రక్షణ అనేది. ఎందుకంటే ఆయన స్వరూపమందు నరుణ్ణి సృజించుకున్నాడు. ఆయన యందు మనము పరిశుద్ధులుగా ఉండుటకై, నిర్దోషులుగా ఉండుటకై, ఆయనని నిత్యం మహిమపరచుటకై. ఎలా అంటే ఆయనని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి, కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, ఆయనకి మహిమ కలుగునట్లు, కీర్తి కలుగునట్లు ఆయన కృపలో మనల్ని కుమారులుగా, ఎలా అంటండి, ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా. చూడండి, ఆయన ఎందుకండి మనల్ని కుమారులుగా ముందుగానే నిర్ణయించుకున్నాడు? ఇంకొక వాక్యం, చక్కటి వాక్యము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చి చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని సొత్తు అండి మనము. పేరు పెట్టి పిలిచాడు. జగత్పునాది వెయ్యబడక మునిపే ఆయన దయా సంకల్పం చొప్పున మనల్ని కుమారులుగా స్వీకరించాడు దేవుడు, మనం పరిశుద్ధులుగా ఉండుటకు. అంటే మనల్ని ఆయన ముందుగానే మన పేర్లు నిర్ణయించుకున్నాడు. ఆయన సొత్తు, దేవుని సొత్తు అంటే ఎవ్వరు కూడా దాన్ని తాకలేరండి. ఏ అధికారి కూడా నిన్ను ముట్టలేడు. ఏ యొక్క అహంకారి, అపవాది కూడా ఎవ్వరు కూడా
నీ యొద్దకు రావడానికి కూడా ధైర్యం రాదు. అందుకే దేవుడు భయపడకుడి అన్నాడు. మనల్ని జగత్పునాది వేయబడక మునిపే మన గురించి ఆయన ముందుగానే రచించుకుని రక్షణలోకి నడిపించిన దేవుడు విమోచించాడంటే, ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా అంటున్నాడంటే, ఎందుకండి మనం ఇంకా జీవితం గురించి భయపడ్డం? రేపటి గురించి ఎందుకు చింతిస్తున్నాం? మనకి ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఒకటి జగత్పునాది వేయబడక మునిపే ఆ సృష్టికర్త నిన్ను పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అని ప్రకటించాడు. ఇంకెందుకు మనకి భయం? శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, మనల్ని బెదిరించే వాళ్ళు అనేకులు ఉంటారు, మనల్ని బాధించేవారు అనేకులు ఉంటారు. వాటికి మనం భయపడకూడదు. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఒకానొక ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేసే టైంలో, సో మార్చ్ నెల రాగానే సమ్వేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలని. సో నా కలీగ్, మంచి పిహెచ్డి చదివిన కలీగ్ అనమాట, మంచి ఫ్యాకల్టీ, మేడం నేను మీకు ఒక న్యూస్ తీసుకొచ్చాను, మిమ్మల్ని తీసేయాలనుకుంటున్నారంట, మిమ్మల్ని ఇంకా టర్మినేట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు మేనేజ్మెంట్ అని ఇంకా కీప్ ఆన్ పోకింగ్ అనమాట. మాటి మాటికి నాకు ఇలాంటి హెచ్చరికలు, ఇలా భయపెట్టించడాలు చేస్తూ ఉంటే, ఆ మూమెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు నా నోట నుంచి పలికిన మాట ఏంటంటే, సార్ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఈ ఆర్గనైజేషన్కి నా దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. ఈ ఆర్గనైజేషన్ నుంచి నా దేవుడు తీసుకెళ్తాడు. ఆయన అనుమతి ఉంటేనే నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలుగుతాను. సో ముందు ఎర్ర సముద్రం వచ్చినను, వెనుక ఐగుప్తు శత్రువులు వచ్చినను నేను భయపడను, బికాస్ ఇమాన్యుయల్ గాడ్ ఈజ్ విత్ మీ అని ఒక్క మాటను మాట్లాడి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ వెళ్ళిపోయిన నెక్స్ట్ డే ఒక న్యూస్ విన్నది ఏంటంటే, నన్ను ఎవరైతే భయపెట్టించి బెదిరించాలనుకున్నారో వారు టర్మినేషన్ లెటర్ రిసీవ్ చేసుకున్నారు వారి పేరు మీద. వారు ఆ నెక్స్ట్ మూమెంట్లో ఆ ఆర్గనైజేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. సో దేవుని బిడ్డలము మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ఎప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడు కుమారులుగా? జగత్ పునాది వెయ్యబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్స్ లేడ్. అంటే దేవుడికి తెలుసు, మన ప్రతి మూమెంట్ తెలుసు. ఆయన జీవ గ్రంథంలో మన యొక్క జీవితం మొత్తం ఆయన లిఖించుకున్నాడు. సో రేపటి గురించి మనం చింతించవలదు. సో మరలా నేను ఈ చక్కటి వాక్యాన్ని ఈ ఒక యాకోబు పత్రిక ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే, మరలా ఈ యొక్క అంశాన్ని క్షుణ్ణంగా, ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాన్ని ముగించుటకు నేను ప్రయత్నిస్తాను ఇంకొక పార్ట్ 2లో. సో మనము ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు, సో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు అంటే ఫస్ట్ ద ప్రియారిటీ అన్నమాట. ఫస్ట్ ప్రియారిటీ. అంత బ్లెస్సింగ్ మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు దీవెనలు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆయన దక్షిణాస్త బలం మనకు తోడుగా ఉంటుంది. ఆయన సొత్తు కాబట్టి మనము no one can able to do, no one can harm us. అది గుర్తుపెట్టుకోండి. మనకి విరుద్ధంగా ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. నో వెపన్ కెన్ ఫ్లరిష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. No weapon, the weapon which is formed against us cannot flourish. So in Christ Jesus we are so blessed, because we are the sons in the mighty name, in the mighty Creator name. So thank you so much. God bless you all. I'll see you again in part 2. Okay? Thank you. Amen.